దిశ పేపర్ ఇచ్చింది. ఇంకోటి జగన్ 2.0 ఉత్సాహంగా ఉల్లాసంగా వైసీపీ అధినేత ఓటమి బాధ నుంచి పుంజుకున్న మాజీ సీఎం. నేతలు కార్యకర్తల సమావేశంలో సరదా స్పీచ్లట. సీఎం కూటమి సర్కారుపై సెటైర్లు చెలోక్తులు. మీడియా మిడ్స్లో తెలుగు మీడియాతో మాటామంతి. పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్, బయటకు వెళుతున్న నేతలకు టాటా. సాయిరెడ్డికి ఆల్టర్నేటివ్ లీడర్ కోసం మంత్రాంగం. పరిశీలనలో ఫైర్ బ్రాండ్ నేమ్స్ అట. ఈ నెల 12న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఖరారయ్యే ఛాన్సు ఉందట. జగన్ 2.0 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్న స్వయంగా విజయవాడలో కార్పొరేటర్లు కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి 1.0 వేరు, 2.0 వేరు. రాబోయే ఎన్నికలలో మనమే మళ్ళీ అధికారంలో రాకపోతున్నాం. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. 2019 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు టైం కేటాయించలేకపోయినా, కార్యకర్తలను పట్టించుకోలేకపోయినా కొంత, ఈసారి అట్లా ఉండదు. చాలా పగడ్బందీగా కార్యకర్తల కోసం పనిచేస్తా ప్రజలతో పాటు అని చెప్పిండు. అది కొంత కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఒక వ్యూహం ప్రకారమే ఆ కామెంట్లు చేసిండు అనేది కూడా మనం కూడా చర్చించిన వ్యూహమా ప్రత్యాతాపమా అని. ప్రత్యాతాపంతో కూడిన వ్యూహం ఉండొచ్చు. ఆ వ్యూహం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో నాయకత్వంలో ఒక ఉత్సాహం వచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి యొక్క బాధ నుంచి, ఓటమి యొక్క షాక్ నుంచి తేరుకోకుండా చాలా కొన్ని నెలల పాటు బయటికి రాని పరిస్థితి, అంటే ప్రజల గురించి మాట్లాడిన పరిస్థితి, అంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చి నేను మాట్లాడతాం అనేది ఒకటి, ఇది షాక్లో 11 స్థానాలకు 151 నుంచి కిందికి పోవడం ఒకటి, 2 జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో మొన్న ఏదైతే మీటింగ్ పెట్టిండో 2.0ని ఎత్తుకొనడో అప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉంటుండట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్సాహంగా ఉంటున్నారట. ఆ ఉత్సాహాన్ని గురించే ఉల్లాసంగా వైసీపీ అధినేత మీడియాలో కూడా చిట్చాట్లు మాట్లాడుతాడు. కూటమి సర్కారు పైన సెటైర్లు వేస్తాడు. ఏం చేస్తారో చూద్దాం, పరిశీలిద్దాం. అయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయపడటం అనేది ఉండదు. కూటమి కాదు, ఇట్లాంటి కూటమిలు ఎన్ని వచ్చినా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని చూసినాం మనం. 16 నెలలు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంతో కొల్లుడై చంద్రబాబు నాయుడు గారు 16 నెలలు నన్ను జైల్లో పెట్టినా నేను ఎక్కడా కూడా జంకలేదు, ఎనికి పోలేదు. అదే ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి పోయినా, పాదయాత్రలు చేసినా, ప్రజలతో మమేకమై ఉన్నా, ఇవాళ నన్ను చేసేది ఏం లేదు, అవసరమైతే జైలుకు పంపుతారేమో అని కూడా చెప్తుండట. కార్యకర్తలకి ఆ ధైర్యం ఇస్తాడు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి ఏదైనా కేసులు అక్రమంగా పెట్టి జైలుకి పంపితే పంపొచ్చు. ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉంటాం, కానీ మళ్ళీ బయటకు వస్తాం కదా, ఎక్కడికి పోము, ఏం కాదు. వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాల్సిందే అని కార్యకర్తలు ధైర్యం చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు కూడా కొంతమంది సిద్ధమయ్యే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కుటిల వ్యవహారం చేస్తాడు, రెడ్ బుక్లో పేర్లు అంటాడు, రకరకాలు చెబుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం సిద్ధమై ఉంటాం తప్ప ఇక ఆల్టర్నేట్ లేదు. మడం తిప్పేది లేదు, వెనక్కి పోయేది లేదు. జైలుకి పోయి మళ్ళీ వచ్చాయన ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్టాల్సిందనే పద్ధతిలో ఒక మైండ్ అయితే ప్రిపరేషన్ అయ్యింది వైఎస్ఆర్సీపీ నాయకులకి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి నాయకుల దగ్గర వరకు చాలామంది ఆ కంటెక్స్ట్లోనే ఎవరైనా భయపడో ఇంకోటో ప్రలోభాలకో, రాజకీయ పదవుల కోసమో, ఇంకోటో లేదా కాంట్రాక్టుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారతా అంటే ఇట్లలో ఏ కారణం చేతనైనా వాళ్ళకి గుడ్ బై చెబుతాం, టాటా చెబుతాం, పార్టీలోకి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెబుతాం అని ఈ 2 చెప్పిండు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అయితే ఉన్నాడట. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి మన పార్టీ నుంచి పోయింది కాబట్టి ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని నియమించే కార్యక్రమం ఈ నెల 12 కల్లా చేస్తారట. ఆల్టర్నేటివ్ లీడర్ని చెలోక్తులు, సెటైర్లు కూడా వేస్తారట కూటమి సర్కారు పైన.